డియర్ ఫ్రెండ్స్, ఈరోజు నా బీడ్స్ కలెక్షన్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇవి మీకు 1 by 1 చూపించడం జరుగుతుంది. ఫస్ట్ ఉన్నటువంటి కలెక్షన్ అంతా మీకు చూపించేసి తర్వాత 1 by 1 మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇవి ఏవైనా మీకు ఉపయోగపడితే ఆ మోడల్లో మీరు చేయించుకోవచ్చు. ఇవి చాలా బాగున్నాయి. మనకి మినిమం మనకి మంచిగా ఉపయోగపడతాయని అనిపించింది, అందుకే చెప్తున్నాను. ఇది రియల్ ఎమరాల్డ్ బీడ్స్, ఇవి సింగిల్ లైను. ఇవి కొంచెం మెడ వరకే ఉంటుంది. మనకి లైట్ కలర్ డ్రెస్సెస్ కానీ సేమ్ కలర్ డ్రెస్ కానీ వేసుకున్నప్పుడు ఇవి చాలా మంచిగా అనిపించాయి. దీనికి గోల్డ్తో చేసినటువంటి, ఇది మామూలుగా దారంతో చుట్టించేసి పైన హుక్స్ మాత్రం గోల్డ్తో చేయించి పెట్టడం జరిగింది. దాదాపు 1 గ్రాము 2 గ్రాముల్లో ఈ హుక్స్ మీకు వచ్చేస్తాయి. ఇది మార్బుల్ బీడ్స్. ఇవి కొంచెం ఫ్యాషన్గా అనిపిస్తాయి, పిల్లలు వేసుకోవడానికి మంచిగా అనిపించింది నాకు. ఈ బీడ్స్ ఏవైనా డ్రెస్సెస్ మీదకి కానీ చిన్న పిల్లలు కాలేజీ స్టూడెంట్స్ కానీ బాగుంటాయి అనిపించింది. వీటి మీదకి ఇవి గోల్డ్ దిద్దులు తీసుకోవటం జరిగింది. ఇవి చాలా వాటికి మనకు వస్తాయి, కానీ వీటికి మంచిగా మ్యాచ్ అయ్యాయి. కావాలంటే ఇవి మనం మార్బుల్వి కూడా చెవులో చేయించుకోవచ్చు. ఇది వచ్చేసి రియల్ ఫ్రెష్ వాటర్ పెరల్స్, ఇవి సింగిల్ లైన్. ఇది కూడా దీనికి మ్యాచింగ్ చెవులై కూడా ఇలా ఇవ్వడం జరిగింది. ఇది కూడా మంచిగా నెక్ వర్క్ ఉంటుంది, తర్వాత డిగ్నిఫైడ్గా అనిపిస్తుంది. ఇది వేసుకుంటే స్టైల్గా డిగ్నిఫైడ్గా ఉంటాయి. ఇవి అందరూ వేసుకోవచ్చు, అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకు కూడా ఇది పనికొస్తుంది. ఇలా మీకు మంచిగా అనిపిస్తే ఇవి ఇలా చేసుకుంటారనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. ఇది గోల్డ్ చైను, పచ్చలు, కెంపులు, తర్వాత ముత్యాలు, వీటిని పైన గోల్డ్తో చుట్టిస్తూ దాదాపు 1 తులం గోల్డ్లో అవి చేయించడం జరిగింది. ఇవి మళ్ళీ వేరే గోల్డ్, ఇవి దీనికి మ్యాచింగ్ చేయించాము. ఇవి కూడా 4 గ్రాముల్లో అలా చేయించడం జరిగింది. ఇట్లా మొత్తం మీకు 10 గ్రాముల్లో మంచిగా ఇవి చేయించుకో. 20 గ్రాముల్లో 10-15 గ్రాముల్లో మీకు వస్తాయి ఇవి. ఈ మోడల్ కూడా అన్నిటి మీదకి ఏ డ్రెస్సెస్ వేసుకున్నా పనికొస్తుంది. అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళకి కూడా పనికొస్తుంది. దేనికైనా ఎటు వెళ్ళాలనుకున్నా కబుక్కున్నా వేసుకుంటాను దీన్ని నేను. ఇది మంచిగా అనిపిస్తుంది. నెక్స్ట్ ఇది సన్న ముత్యాలు. ఈ సన్న ముత్యాలను ఇట్లా చుట్టించుకుంటూ రావడం జరిగింది. ఇది కూడా గోల్డ్తో చుట్టించడం జరిగింది. వాటికి ఇయర్ రింగ్స్గా ఇలా, ఇవి ఇయర్ రింగ్స్ ఇట్లా హ్యాంగ్ అవుతూ ఉంటాయి. ఇట్లా మనం ఊరికే తగిలించుకోవడమే. ఇది కూడా దాదాపు 2 తులాల దాకా పట్టింది. ఇంకా ఫ్రెండ్స్, ఇది చూడండి, ఇది మన అమ్మమ్మల కాలం నాటి ముత్యాలు. అప్పట్లోనే ఇవి చాలా కాస్ట్ అని చెప్తున్నారు. ఇది మధ్యలో ఉన్నది కట్టుతీగ. అప్పట్లో కట్టుతీగతోటి కూడా ముత్యాలు చుట్టించేవాళ్ళు. అది ఇప్పుడు నల్లబడిపోయింది. అది మళ్ళీ దీన్ని గోల్డ్తో చుట్టిద్దామనే ఉద్దేశంతో మీకు ఒకసారి మళ్ళీ వెనకటి చైన్ ఉంటుందని ఇది చూపించడం జరిగింది. ఇది బ్లూ కలర్ బీడ్స్. వీటికి గోల్డ్ తోటి మామూలుగా ఎగ్జిబిషన్స్లో తీసుకోవడం జరిగింది. ఇది మంచిగా బ్లూ కలర్ డ్రెస్సెస్ మీది అంటే స్టైల్ ఫ్యాషన్గా ఉంటుంది. తర్వాత మనకి తక్కువ కాస్ట్లో కూడా దొరుకుతున్నాయి. ఇది గోల్డ్తో చేసింది మొత్తం. వాటి మీదకి ఇయర్ రింగ్స్, ఇవి కూడా బాగా స్టైల్గా ఉంటాయి. ఇది మామూలుగా ఇప్పుడు చాలామంది వేసుకుంటున్నారు పిల్లలు. షాప్లో జస్ట్ మోడర్న్గా లుక్ ఉన్నాయని చెప్పేసి ఆడపిల్లలకు పనికొస్తాయనే ఉద్దేశంతో కాలేజ్కి వెళ్ళే వాళ్ళకి, తర్వాత కాటన్ శారీస్ మీదకి గ్రాండ్ లుక్ ఉంటుందనే ఉద్దేశంతో ఇది తీసుకోవటం జరిగింది. ఇవి కూడా ఈ ఇచ్చినటువంటి చెవుల దిద్దులు అవి. ఇది క్రిస్టల్ బీడ్స్, ఇవి వైలెట్ కలర్వి. శారీకి మ్యాచింగ్ కోసం తీసుకోవడం జరిగింది. వాటికి మ్యాచింగ్ దిద్దులు. ఇది ఒక ఫ్రెండ్ గిఫ్ట్గా ఇచ్చింది.
దీన్ని నేను ఇలా మళ్ళీ చేయించుకోవటం జరిగింది. ఇవి సెర్వోస్కి పెరల్స్, చాలా షైనింగ్ ఉన్నాయి. అసలు ఎంత చాలా బాగుంది ఇవి వేసుకుంటే. ఇవి రీసెంట్గానే తీసుకోవడం జరిగింది. ఈ దేనికైనా ఎటువంటి ఫంక్షన్ అయినా ఇది ఒకటి వేసుకుంటే చాలు. ఇవాళ రేపు చాలామంది మీరు చూస్తున్నారు బీడ్స్ని గోల్డ్ కంటే ఎక్కువగా కూడా ఏ ఫంక్షన్కైనా వేసుకొని వెళ్ళడానికి మంచిగా అనిపిస్తున్నాయి. అందువల్ల చాలామంది ఇప్పుడు స్టైల్గా ఉంటూ మ్యాచింగ్ బీడ్స్ వేసుకుంటున్నారు. కాబట్టి ఇవి మీకోసం చేయటం జరిగింది. ఇవి ఆనెక్స్ బీడ్స్, చాలా లైట్ కలరు, వాటికి మ్యాచింగ్ ఇయర్వి. చూడండి ఎంత బాగున్నాయి. డిజైన్ తామర పువ్వులు చాలా మంచిగా అనిపించింది. ఈ ఆనెక్స్ బీడ్స్ 5 లైన్స్ వేస్తే ఇంకా అసలు ఏమీ వేసుకోకర్లేదు, చాలా నిండుగా మంచిగా అనిపించింది నాకు. బిఫోర్ లాస్ట్ వన్ ఇది వచ్చేసి ఎమరాల్డ్ బీడ్స్, నెక్స్ట్ వైట్ క్రిస్టల్స్ తోటి వీటిని లింకప్ చేయడం జరిగింది. ఇది కూడా 6 లైన్స్ దాదాపు. ఇది కూడా వేసుకుంటే అంటే లైట్ కలర్ శారీస్, గ్రీన్ కలర్ శారీస్ వాటి మీదకి డార్క్ కలర్ వేసుకుంటే చాలా మంచిగా అనిపించింది. వాటి మీదకి చేయించినటువంటి దిద్దులు, హ్యాంగింగ్ ఇవి ఎవరికైనా పనికొస్తాయండి. ఇవి ఏ వయసు వాళ్ళకైనా చాలా మంచిగా అనిపిస్తాయి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా నేను వేసుకున్నటువంటి ఇది కొరల్, ఇప్పుడు గోల్డ్ అండి. ఇది దిద్దులు ఇవి 5